హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయల్ ఫైర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న. ఒక బౌల్లో తీసుకుని అందులో మనం 1.5 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. తర్వాత 2 స్పూన్స్ ధనియా పౌడర్, నెక్స్ట్ 1 స్పూన్ గరం మసాలా, తర్వాత 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి. కాస్త కరివేపాకు ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. తర్వాత 1 స్పూన్ సాల్ట్. ఇవన్నీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో మనం వేసిన పౌడర్స్ అన్నీ చికెన్ పీసెస్కి బాగా స్టిక్ అవ్వాలండి, అలా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులో కర్డ్ యాడ్ చేస్తున్నా, ఒక 2 to 3 స్పూన్స్. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత లెమన్ జ్యూస్ కాస్త ఒక 2 స్పూన్స్ అంతా వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇంకొక బౌల్లో 1 గ్లాస్ నేను రైస్ తీసుకున్న, బాస్మతి రైస్. తర్వాత అందులో బిర్యానీ స్పైసెస్ అండి, మామూలుగా షాప్లో అడిగితే ఇది దొరుకుతుంది, అవన్నిటిని యాడ్ చేస్తున్నా. ఇవన్నిటిని యాడ్ చేసుకుని సో రైస్ని వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 టైమ్స్ వాటర్ వేసి వాష్ చేయాలండి. వాష్ చేశాను. వాష్ చేసి ఒక 1/2 అవర్ దీన్ని మనం నానబెట్టాలండి. ఇప్పుడు పలావ్ ఆకు కూడా వేసాను. ఇందులో కాస్త ఆయిల్, సో ఆయిల్ వేస్తే మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది. సో ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత అండి ఇది రైస్ నానిపోయింది. ఇప్పుడు నేను కుక్ చేసుకుంటున్నా. సాల్ట్ వేసాను. రైస్కి సరిపడా ఎంత కావాలో అంత చూసుకుని మనం సాల్ట్ వేసుకోవాలి రైస్లో. రైస్ని మనం కుక్ చేసుకోవాలండి. సో అది రైస్ కుక్ అయ్యేలోపు మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక 2 to 3 స్పూన్స్ గీ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ కాస్త, సో ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు మనం దాంట్లో చెక్క లవంగా వేసుకున్న, బిర్యానీ ఆకు కూడా వేసాను. ఇప్పుడు కరివేపాకు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరి గ్రీన్ చిల్లీ రెండింటిని వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి.
తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా, తర్వాత 1 స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలండి. టమాటో ఇంకా ఆనియన్స్ మెత్తగా అవ్వాలి. ఒక 2-3 మినిట్స్ దీన్ని మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన ఆనియన్ ఇంకా టమాటో దాంట్లో మనం ఈ చికెన్ వేసుకోవాలి. నేను చికెన్ని దాదాపు ఒక 45 to 1 అవర్ అలా నానబెట్టాను. మసాలా మొత్తం వేసి ఇలా మిక్స్ చేసుకొని మనం చికెన్ని 15 to 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. అవసరం అనిపిస్తే కాస్త వాటర్ వేసుకోవచ్చు. సో ఇలా ప్లేట్ క్లోజ్ చేసుకుని మనం ఒక 15 to 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో మనం ముందుగా రైస్ పెట్టాం కదండి, అది కుక్ అయిపోయింది రైస్. ఇందులో నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను, ఆరెంజ్ కలరు. ఇప్పుడు ప్లేట్ తీసి చూసుకోవాలండి. చూడండి చికెన్ ఉడుకుతుంది. ఇలా ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలండి. చికెన్ అన్ని సైడ్స్ బాగా కుక్ అయ్యేలాగా మనం కలుపుతూ అలా కుక్ చేస్తూ ఉండాలి ఒక 15-20 మినిట్స్. ఇప్పుడు నేను పుదీనా ఇంకా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నది యాడ్ చేశాను ఇందులో. ఇప్పుడు లాస్ట్లో నేను బిర్యానీ మసాలా యాడ్ చేశాను ఒక 2 స్పూన్స్. సో మసాలా వేసాను కదా, ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఇంకొకసారి. మెల్లిగా నీట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు ప్లేట్ క్లోజ్ చేసుకొని ఇంకొక 5-10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఇలా చూడండి చికెన్ అంతా కుక్ అయ్యింది. ఇప్పుడు మనం ఇందులో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, అది దీంట్లో వేసుకోవాలి. మొత్తం రైస్ మొత్తం ఇలా దీంట్లో వేసుకొని ఇలా లాస్ట్లో ఒక 2 స్పూన్స్ గీ పైన వేసుకోవాలి. వేసి ప్లేట్ ఇలా క్లోజ్ చేసుకుని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద వదిలేయాలండి. తర్వాత ఆఫ్టర్ 5 మినిట్స్ తీస్తే మనకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుందండి. చూడండి, ఇలా వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదండి చికెన్ బిర్యానీ ఎలా చేయాలండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.